వాలంటీర్ల విషయంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారండి. అదేంటంటే ఆగస్టు 15 తర్వాత విధుల్లోకి తీసుకునే అవకాశం ఉంది. ఆగస్టు 15 తర్వాత వాలంటీర్లని ఏ తారీఖైనా సరే సడన్గా విధుల్లోకి చేర్చుకునే అవకాశం ఉందంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక విషయంలోకి వెళ్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తున్నాము అంటూ చెప్పుకొస్తూ మీ ఉద్యోగ భద్రతతో పాటు జీతం 10,000 రూపాయలు ఇస్తామంటూ వాలంటీర్ పేరుని గ్రామ సేవకుగా మారుస్తామంటూ కూడా చెప్పుకొచ్చారండి. ఆగస్టు 15 నుంచి విధుల్లోకి తీసుకోనున్నాం అంటూ చెప్పుకొచ్చారు. గ్రామ సేవకుగా గాని వార్డు సేవకుగా గాని ఏదో ఒక పేరు నమోదు చేసే అవకాశం ఉంది. వాలంటీర్ అనే పేరును తీసేసి ఈ రెండిట్లో ఏదో ఒక పేరుని మార్చి వారికి విధి విధానాలు బాధ్యతలు కూడా రూపకల్పన చేసి ఆగస్టు 15 తర్వాత ఏదో ఒక సందర్భంలో వాళ్ళని విధుల్లోకి తీసుకునే అవకాశం ఉందంటూ చెప్పుకొచ్చారు. అలాగే గత 3 నెలలుగా శాలరీలు అయితే వాలంటీర్స్ కు పడిన దాఖలాలు లేవు. ఆగస్టు 15వ తారీఖు లోపల గాని ఆ తర్వాత గాని ఆ జీతాలు కూడా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో వేస్తామని కూడా చెప్పుకొచ్చారు. రాజీనామా చేయని వాలంటీర్లకు వారి విద్యార్హతను బట్టి కొన్ని చోట్లయితే వాలంటీర్లని వేరే ఎల్ఎన్టీ వర్క్స్ దగ్గర గానీ ఇంజనీరింగ్ గానీ వర్కింగ్ సైట్లలో గానీ హైయర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళని ఆ పోస్టులకి బదిలీ చేసే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు. ఎక్కువ చదువుకున్న వారు కూడా వార్డు సేవకుగా ఉండాల్సిన అవసరం లేదు, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకొచ్చారండి. ఆ ప్రాధాన్యత క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థ మీద నిర్ణయం తీసుకోవడంలో లేట్ అవుతుందని కూడా చెప్పుకొచ్చారు. అయితే రాజీనామా చేసిన వాళ్ళ మటుకు ఎలక్షన్ కోడ్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున బాధ్యతగా రాజీనామాలు చేయొద్దని మేము అయినప్పటికీ మీరు వినకుండా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వాళ్ళ విషయంలో కూడా సానుకూలంగానే ఆలోచిస్తామంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి వాలంటీర్లు రాజీనామా చేసిన వాళ్ళు గాని రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళు గాని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వారికి అన్ని విధాల సముచితమైనటువంటి నిర్ణయమే తీసుకుంటాం కేబినెట్ భేటీలు అని చెప్తున్నారు. ఇకపోతే ఈ 3 నెలల జీతాల విషయంలో ఈ క్యాబినెట్ నిర్ణయం అయిపోయిన తర్వాత సచివాలయ సిబ్బంది బిల్లులు పెడితే గనక జీతాలు ఖచ్చితంగా 4-5 రోజుల్లో వారి అకౌంట్లో పడతాయని కూడా ఖచ్చితంగా చెప్తున్నారండి. ఈ రామనారాయణ రెడ్డి గారు మంత్రి గారు చెప్పినటువంటి విషయం మనకెంతో సంతోషాన్ని ఇచ్చినప్పటికీ మరి వాలంటీర్లు రాజీనామా చేసిన వారు కానీ ఇప్పుడు కొనసాగుతున్న వారు కానీ ఈ వీడియో మీద ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.